వెల్కమ్ టు మెగానైన్ టీవీ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధానాంశాలను మనం చూద్దాం. ముందుగా మనం ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో ప్రధానంగా తెలుగు సినిమా జాతీయ మెరుపులు. ఒకప్పుడు జాతీయ అవార్డ్స్ ఇవ్వాలంటే తెలుగు సినిమాలు ఎక్కడో దాదాపుగా ఒక 5 ఏళ్లకు 6 ఏళ్లకు ఒక సినిమా ఉండేది. అసలు ఒక్కొక్కసారి తెలుగు సినిమాని జాతీయ అవార్డు తీసుకోవడానికి కూడా అంతగా అర్హత కూడా సాధించలేని సినిమాలాగా చూసేవాళ్ళు. తెలుగు సినిమాలు చాలా తక్కువ చూసేవాళ్ళు గతంలో. అలాంటి సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో ఇటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్నో సందర్భాలు చెప్పారు. ఇటు ఆస్కార్లో కానివ్వండి, ఇటు జాతీయ అవార్డులో కానివ్వండి, తెలుగు సినిమా ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను అంటూ గతంలో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు అదే జాతీయ అవార్డులకి చిరంజీవి గెస్ట్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే జాతీయ అవార్డులో తెలుగు సినిమా ఒక్కటన్నా ఒక పేరన్నా రావాలి, ఒక పేరన్నా వినపడాలి అనే ఆతృతగా అతను ఒక గెస్ట్లాగా వెళ్ళినప్పుడు అరే ఒక తెలుగు సినిమా ఎందుకు జాతీయ స్థాయిలో ఎందుకు రావట్లేదు అవార్డులు, కానీ ఎక్కడ చూసినా కూడా ఇటు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు వీళ్ళ ఫోటోలు స్వాగతానికి సంబంధించినటువంటి అక్కడ ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. కానీ అవార్డులు ప్రకటించే విషయంలో తెలుగు సినిమా అనేది ఎందుకు ఉండట్లేదు అని చాలా బాధపడింది అంటూ కొన్ని సందర్భాల్లో కొన్ని ఇంటర్వ్యూలు చెప్పడం కూడా జరిగింది మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి చిత్రాలు తెలుగు జాతీయ అవార్డ్స్ అంటే కేవలం బాలీవుడ్ సినిమాలే జాతీయ అవార్డ్స్కి అర్హత అన్నంత వాతావరణం ఉండేది. కొన్ని తమిళ సినిమాలకు దొరికేవి, కొన్ని లాంగ్వేజ్ దొరికేది. తెలుగు సినిమాల పట్ల పెద్దగా ఆదరణ ఉండేది కాదు జాతీయ అవార్డ్స్ ఇచ్చే సమయంలో. అలాంటి సందర్భాలు చర్చించుకుంటూ చిరంజీవి ఎన్నో సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళకి కొన్ని సినిమాలు ఎక్కడెక్కడో ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో తెలుగు సినిమాలు జాతీయ అవార్డ్స్లో ప్రకటించడం జరిగింది. దాన్ని చాలా గొప్పగా ఆనందంగా చెప్పుకునేవాళ్ళం. తర్వాత ఒకసారి చిరంజీవి కెరీర్లో రుద్రవీణ సినిమా కూడా జాతీయ అవార్డు తీసుకున్న సినిమానే. ఇలాంటి అనేక సందర్భాలు ఉన్న తర్వాత క్రమేపీ తెలుగు చిత్రాలకు సంబంధించి ఈరోజు ఈ బాలీవుడ్ కాదు, ఈ జాతీయ అవార్డ్స్ కాదు, ఇప్పుడు దాదాపుగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తెలుగు సినిమాలు ఏది ఉందంటే తెలుగు సినిమా ఉండటం చాలా గర్వకారణం. తెలుగు సినిమాల పట్ల మరి కేవలం బాలీవుడ్, హాలీవుడ్ సహా అన్నీ కూడా ఈ రోజున ఒక్కోసారి ఇండస్ట్రీ బతుకుతుందంటే, ఇండస్ట్రీ కొంచెం పచ్చగా ఉందంటే కేవలం తెలుగు సినిమాల ద్వారా కొన్ని ఇండస్ట్రీస్ పచ్చగా ఉంటున్నాయనేది వాస్తవం. ఎందుకంటే కరోనా ముందు, కరోనా తర్వాత చూసుకుంటే కరోనా తర్వాత అనేక మల్టీప్లెక్స్ థియేటర్లు విలవల్లాడిపోయినాయి. ఇటుపక్క కలెక్షన్ లేక, ఇటుపక్క ఆర్థిక భారం ఎక్కువైపోయి ఆ థియేటర్స్ నమ్ముకున్నటువంటి ఎంతోమంది కార్మికులు రోడ్డున పడ్డారు. దాంట్లో ఉన్నటువంటి ఎంతోమంది వ్యాపారస్తులు కూడా ఏం చేయలేని దిక్కుతోచలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఏ సినిమా తీసినా, బాలీవుడ్ సినిమా ఏ సినిమా చూసినా ఒక్కరోజు ఆడితే గగనవన్నంత అయిపోయింది. ఎటు చూసినా సరైన కథలు లేక అన్ని వరుసగా ఫ్లాపులు, థియేటర్లో జనాలు రావట్లేదు. ఇటుపక్క భారీ ఖర్చులతో ఉన్న మల్టీప్లెక్స్లు, రోజుకు అద్దెలు, దాని మెయింటెనెన్స్, లోపల ఉన్నటువంటి క్యాంటీన్స్, దాని ఉన్న వ్యాపారస్తులు, వాళ్ళ ఖర్చులు, ఈ విధంగా దాన్ని నమ్ముకున్న ఎంతోమంది ఎంప్లాయీస్ ఒక రకమైన ఏం చేయాలా అనేటువంటి దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించింది మాత్రం తెలుగు సినిమాలే. మళ్ళీ వాళ్లకు ఆ థియేటర్లు బతకడానికి, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం బతకడానికి, ఒక రకంగా బాలీవుడ్ పరిసరం పచ్చగా ఉండడానికి కారణమైంది. ఈ రోజున తెలుగు సినిమా అంటే మినిమం గ్యారంటీ అనేటువంటి విధంగా బాలీవుడ్ తయారైంది. అదేవిధంగా హాలీవుడ్ స్థాయి దర్శకులు కూడా ఈ తెలుగు సినిమాలు చేసేటువంటి కొన్ని ఏదైతే ఉన్నాయో ఏ విధంగా డైరెక్షన్ చేశారు, దీనిలో టెక్నికల్ వర్డ్స్ ఏ విధంగా వాడారు, టెక్నికల్గా పరికరాలు ఏ విధంగా వాడారు అనేటువంటి స్థాయికి మన తెలుగు చిత్ర పరిశ్రమ వెళ్ళిందంటే చాలా గొప్పగా గర్వంగా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఉన్నారు సరైనటువంటి గట్స్ ఉన్నటువంటి దర్శకులు ఉన్నారు, సరైన టెక్నీషియన్స్ ఉన్నారు, మన దగ్గర మంచి కథలు ఉన్నాయి. ఇంకా కొన్ని 100 సంవత్సరాలు తీసినా కూడా కొత్త కథలు మన దగ్గరే తెలుగులోనే పడతాయి. ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం, తెలుగు సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఇక్కడ ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, ఎంతో చరిత్ర ఉంది. మన తెలుగు నేలకి ఎంతో చరిత్ర ఉంది. రకరకాల కథలు క్రియేట్ చేయొచ్చు, వాస్తవాలు తీయచ్చు, చరిత్రలు ఉన్నాయి. మన భారతదేశానికి ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి చరిత్ర ఆధారంగా తీసుకుంటూ వెళ్తేనే ఎన్నో సినిమాలు తీయచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి చరిత్ర, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పౌరుషంగా పోరాడినటువంటి ఎంతోమంది యోధులు ఉన్నారు, ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంతోమంది త్యాగమూర్తులు ఉన్నారు. ఆ ప్రాంతానికి సంబంధించినట్టు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంబంధించిన వాతావరణం, అక్కడ ఉన్నటువంటి వ్యాస, భాష, వాళ్ళ కట్టుబాట్లు,
ఏ విధంగా వాళ్ళు ఆ మాట మీద కట్టుబడి ఉంటారు. అలాంటి ఎన్నెన్నో అద్భుతమైన కథలు సృష్టించింది తెలుగు చలనచిత్ర పరిశ్రమ. అలాంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. కాకపోతే కొంతకాలం కొంత జనరేషను కేవలం కమర్షియల్ మీద ఆధారపడ్డారు. అప్పుడే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక రకంగా కేవలం ఏదో 6 పాటలు, ఒక 4 ఫైట్లు, ఇదే తెలుగు సినిమా అనేటువంటి కామెంటు కొన్ని సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం అలా నడిచింది. ఎందుకంటే వాస్తవంగా దర్శకులు, నిర్మాతలు కావాల్సింది ఏంటంటే, వాళ్ళు పాపం నిర్మాతలు కూడా ఎక్కడెక్కడో అప్పట్లో లక్షలు, ఇప్పుడంటే కోట్లు, అప్పట్లో లక్షలు తీసుకొచ్చి వడ్డీలకు తీసుకొచ్చి ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆడేదాకా ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణంలో కూడుకొని సినిమా ఆడితే అమ్మాయి బయటపడ్డాం అనుకునేవాళ్ళు, ఫ్లాప్ అయితే ఘోరంగా మునిగిపోయేవాళ్ళు, ఉన్న ఆస్తులు అమ్ముకునేవాళ్ళు. ఎంతోమంది మన నిర్మాతలు ఉన్నారు, గొప్పగా బతికిన నిర్మాతలు. చివరికి ఆస్తులు అమ్ముకొని, ఉన్నటువంటి అన్నీ అమ్ముకొని, చివరికి వాళ్ళు బతుకు తెరువు కూడా లేక రోడ్డున పడ్డటువంటి నిర్మాతలు మనం చూసాము. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న నిర్మాతలు చూసాము. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ ఘోరంగా దెబ్బతిని జీవితాలు నాశనమైనటువంటి సందర్భాలను చూసాం. అలాంటి సందర్భంలో కేవలం ఒక 4 పాటలు, 6 ఫైట్లు పెట్టిన తర్వాత జనం ఆదరించేవాళ్ళు. వాళ్ళకి కావాల్సింది కాసులు. కాబట్టి ఈ విధంగా లక్షలు పెట్టుబడులు పెట్టినప్పుడు ఈ విధంగా జరిగిన సందర్భాలు చూసినప్పుడు ఓకే, ఇదే బెటర్, ఇలాగే కానిద్దాం సినిమాలు అనేటువంటి ధోరణిలో చూసేవాళ్ళు. ఒక సమాజానికి ఉపయోగపడే మెసేజ్ చిత్రాలు కానివ్వండి, సమాజానికి ఉపయోగపడేతో కానీ మనం చెప్పుకున్నట్టు ఇందాక ఆ ప్రాంతాల్లో అయితే సమాజానికి సంప్రదాయాలు కట్టుబడే విధంగా, లేదు మిగతా భాషలతో పోటీ పడే విధంగా ఒక మంచి కాన్సెప్ట్ వచ్చే సినిమాల కోసం పెద్దగా ఆసక్తి చూపేవాళ్ళు కాదు. ఈ విధంగానే 4 పాటలు, 6 ఫైట్లు ఉంటాయి. జనాలు కూడా అలాగే కలెక్షన్లు వచ్చాయి. వాళ్ళ నిర్మాతలు సేఫ్, దర్శకుడు ఒక హిట్ అతని ట్రాక్లో, ఈ విధంగా ఉండేది. ఏదన్నా సరే ఎక్కడన్నా కొంతమంది విశ్వనాథ్ రాయ్ దర్శకులు లాంటి వాళ్ళు, ఎవరన్నా బాపు లాంటి వాళ్ళు ఎవరన్నా ఒక మంచి కథతో సమాజానికి ఉపయోగపడే విధంగా చాలా సహజత్వానికి దగ్గరగా ఉండేటువంటి నటీనటులతో ఏదైనా ఒక మంచి సినిమా తీద్దామంటే కేవలం ఒక బెస్ట్ ఫిలింగానే మిగిలేదు కానీ కమర్షియల్గా పెద్దగా సాధించేది కాదు. కమర్షియల్గా చాలా దెబ్బతినేవాళ్ళు నిర్మాతలు. ఇవన్నీ చూసిన తర్వాత కేవలం అవార్డుల కోసమే సినిమాలు తీయాలా అన్నటువంటి పరిస్థితికి వచ్చేసారు నిర్మాతలు. అంటే ఒక మంచి సినిమా తీస్తే కేవలం అవార్డుకి అర్హత సాధిస్తుంది కానీ కమర్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నారు నిర్మాతలు. కాబట్టి ఆ దశాబ్ద కాలం ఎలా నడిచిందంటే, సరే ఇవన్నీ మనకు రిస్క్ ఎందుకు, కేవలం సంవత్సరం మొత్తం మీద ఒక సినిమా వచ్చేది, ఏదో ఒక సినిమా అంటే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాను, సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాను, మంచి కథ ఉన్న సినిమాను సంవత్సరం మొత్తం మీద ఒకటి వచ్చేది. అనుకున్నట్టుగానే ఆ సినిమా ఒక్కదానికే నంది అవార్డు వచ్చేది. దాన్నే గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక నంది అవార్డు వస్తేనే ఇక జీవితంలో ఏదో సాధించినంతగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు అప్పట్లో. ఎందుకంటే సంవత్సరం పొడుగునా చూసుకుంటే ఏ సినిమాకి అవార్డు ఇవ్వాలో కూడా తెలియదు. అన్ని కమర్షియల్ సినిమాలు ఉండేవి. ఏవి కూడా ఒక సహజమైన నటనకి, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి చిత్రాలు కానివ్వండి, చిత్రంలో ఈ సబ్జెక్ట్ ఉంది, చాలా వెయిట్ ఉంది అని చెప్పుకునేటువంటి సినిమాలు సంవత్సరం మొత్తం 1-2 ఉండేవి. వాళ్ళకి అవార్డులు వచ్చాయి. అలాంటి సమయంలో ఒకానొక దశలో టాలీవుడ్ మీద ఆ మచ్చ ఉండేది. కేవలం వీళ్ళు పాటలు, డాన్స్లే పరిమితం. పక్కన ఉన్నటువంటి స్టేట్ ఉన్నటువంటి తమిళనాడులోకి వచ్చేటప్పటికి చాలా న్యాచురల్ కథలు. వాస్తవంగా మనం కూడా అరే ఎలా తీస్తారు వీళ్ళు, ఇంత న్యాచురల్గా సినిమా ఎలా తీస్తారు, అసలు ఆ దర్శకుడు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఈ సబ్జెక్ట్ తీయాలన్నటువంటి దీన్ని ఎంత అందంగా ఎలా మలిచాడు. అప్పట్లో భారీ స్థాయి సినిమాలు ఎక్కడి నుంచో వచ్చాయంటే తమిళనాడు నుంచే వచ్చాయి, తమిళ ఇండస్ట్రీ నుంచే వచ్చాయి అనమాట. ఈ కోలీవుడ్ నుంచే వచ్చాయి. ఏదైనా సరే భారతీయుడు, జెంటిల్మెను, ఒక్కడు, ఇలాంటి సినిమాలు చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇలాంటి తీసుకుంటే కేవలం తమిళనాడు ఇండస్ట్రీ నుంచే మంచి మంచి సినిమాలు, కాన్సెప్ట్లు వచ్చాయి. అంటే మనకు లేక కాదు, మనలో ఉన్న అంతకు మించినటువంటి మంచి ప్రతిభావంతులైనటువంటి దర్శకులు ఉన్నారు, మంచి మంచి పెట్టుబడి పెట్టిన నిర్మాతలు ఉన్నారు, మంచి అభిరుచి కలిగిన ప్రేక్షకులు ఉన్నారు మన దగ్గర. కాకపోతే ఎప్పుడైతే ఈ ధోరణి అలవాటైందో, ఈ కమర్షియల్ ధోరణి అలవాటైందో, అప్పుడే మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ ఇన్పుట్ అనేది బయటికి తీసుకురాలేక కొన్నాళ్ళు మనం అంటుంటాం కదా, మన దగ్గర ఉన్నటువంటి ప్రతిభ వాడకపోయినా కొన్నాళ్ళకి అది ఎందుకు పనికి రాకుండా పోయిద్దని. అలా కొంతమంది దర్శకులు, కొంతమంది మంచి మంచి దర్శకులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండి కూడా చూసి విసిగి వేసారి, ఈ జనానికి ఇలా తీస్తేనే అర్థమైద్దా, ఇలా తీస్తేనే హిట్ అయిద్దా అనేటువంటి ధోరణిలో, ఒక మూస ధోరణిలో వెళ్తూ ఉన్నారు. అటువంటి మూస ధోరణిలో వెళ్తున్నట్టు సినిమాల్ని ఒక్కసారిగా కొందరు దేవుళ్ళగా దర్శకులు ప్రేక్షకుల అభిరుచిని మార్చారు. ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో తెలుగు సినిమా సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు ఉన్నారు, మంచి మంచి కథలు తీస్తున్నారు, పోటాపోటీగా తీస్తున్నారు. కాబట్టి ప్రేక్షకుల అభిరుచిని మెల్లిమెల్లిగా మార్చడం జరిగింది.
సహజత్వానికి దగ్గరగా పోటీ పడే కంటెంట్, మంచి కంటెంట్ తీసుకుని చూడటానికి కూడా ఎక్కడ కూడా టెక్నికల్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా వందల కోట్లు వేల కోట్లు పెట్టి తీసేటువంటి స్థాయికి తెలుగు చిత్రమ పరిశ్రమ వెళ్ళిందంటే అది అంత ఆశామాషి కాదు. దాని వెనక ఎంతో కృషి ఉంది. ఎంతో ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ భావంతో చూసేవాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీని బాలీవుడ్ లెవెల్లో. కేవలం ఇండస్ట్రీ అంటే సినిమా అంటే విభాగాలకు చూసేవాళ్ళు. ఒక బాలీవుడ్ అంటే ఇక ఒక బాల్శాల అనే ఇదే ఇక ఇండస్ట్రీ. తెలుగు మన భారతదేశంలో ఏదన్నా ఉందంటే బాలీవుడ్డే టాప్ అనే విధంగా చూసేవాళ్ళు. అలాంటి బాలీవుడ్ని కూడా తలదన్నే విధంగా మన తెలుగు చిత్ర పరిశ్రమ సినిమాలు తీస్తుందంటే చాలా గ్రేట్. ఇటుపక్క హాలీవుడ్ స్థాయి దర్శకులు కూడా మన చిత్రాలకు ఆస్కార్లు ఇవ్వటం మొదలుపెట్టారు. ఆస్కార్లో నామినేటెడ్ అయ్యేటువంటి చిత్రాలు ఈ రోజుల్లో తెలుగు చిత్రాలు ఏదో ఒకటి ఉండటం చాలా గొప్ప విషయం. అంతేకాదు మనం చూసాము బాహుబలి చిత్రం తర్వాత మన తెలుగు చిత్ర పరిశ్రమ ఏ స్థాయికి వెళ్ళింది చూసాము. బాహుబలికి ముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమ, బాహుబలి తర్వాత అనేటువంటి విధంగా మనం ఈ రోజున తెలుగు చలనచిత్ర పరిశ్రమ తయారైంది. ఎందుకంటే ఆస్కార్ అవార్డ్స్లో కూడా నామినేటెడ్ అయిన ఆస్కార్ అవార్డ్స్ పొందినటువంటి ఏదైతే బాహుబలి చిత్రం ఆ సమయంలో ఆ దర్శకులు కూడా కేవలం మన రాజమౌళిని కానివ్వండి, ఇటు బాహుబలి సినిమాని కానివ్వండి ఎంత ఆదరించారు, ఎంత ప్రేమగా చూశారు. అసలు ఈ సినిమాలో ఎలా తీశారు, కొన్ని టెక్నికల్స్ దానికి ఏ విధంగా వాడారు అనేటువంటివి మనల్ని అడిగి తెలుసుకున్నారంటే చాలు. అక్కడే మనం విజయం సాధించాం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ. అక్కడే మన రాజమౌళి అక్కడే సగం విన్నాయాం మనం. కేవలం ఒక బాహుబలి అనే కాదు, అనేక సినిమాలు తీసుకుంటే ఇటు బాలీవుడ్ని తలదన్నేలాగా ఎంతో సినిమాలు వస్తున్నాయి. ఈరోజు మంచి మంచి దర్శకులు ఉన్నారు, వేళ్ల మీద లెక్కపెట్టు చాలా మంచి దర్శకులు ఉన్నారు, పోటాపోటిన సినిమాలు తీస్తున్నారు. కేవలం రాజమౌళి అనే కాదు, ఈ రోజున తీసుకుంటే సుకుమార్ కానివ్వండి, బుచ్చిబాబు కానివ్వండి, అనేక మంది దర్శకులు ఉన్నారు మన చేతుల్లో. ఇవాళ తీస్తున్న ఒక తెలుగు సినిమా వస్తుందంటే దాన్ని ఏ దర్శకుడు అనే కాకుండా ఏ స్థాయిలో వందల కోట్లు పెట్టి తీస్తున్నారు, వేల కోట్లు, ఎవరైనా సరే ఎంత వందల కోట్లు పెట్టినా సరే పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మన దర్శకులు అంత సత్తా ఉంది, మన తెలుగు చిత్ర పరిశ్రమకి అంత మార్కెట్ ఉంది ఈ రోజున. కాబట్టి ముందుకు వస్తూ ఉన్నారు. అప్పట్లో జాతీయ అవార్డు తీసుకోవటం అంటే ఇందాక నేను చెప్పినట్టుగానే ఎప్పటికైనా మన జాతీయ అవార్డు తీసుకోవాలి, మన తెలుగు చిత్ర పరిశ్రమ జాతీయ అవార్డులో మన తెలుగు సినిమాలు కూడా వెలగాలి, మన పేర్లు రావాలి అని చిరంజీవి ఎంత స్ట్రాంగ్గా కోరుకున్నారో, అప్పట్లో చిరంజీవి ఏదైతే కలలు కన్నారో అవి మనం మెల్లిమెల్లిగా ఎన్నోసార్లు మనం నెరవేర్చుకుంటున్నాం గత 3-4 ఏళ్ళ నుంచి 3-4 సంవత్సరాల నుంచి. అప్పట్లో చిరంజీవి నటించిన రుద్రవీణ కూడా జాతీయ అవార్డు పొందిన సినిమానే. కాబట్టి ఆ తర్వాత ఎక్కడో కొన్ని సినిమాలు మాత్రమే జాతీయ అవార్డు పొందుతూ ఉన్నాయి. కాబట్టి ఉత్తమ నటుడు తీసుకోవాలంటే అది చెప్పేది కాదు, కేవలం చిత్రాలకే ఉత్తమ జాతీయ చిత్రాలుగా ఉండే కానీ ఉత్తమ జాతీయ నటుడు తీసుకోవాలంటే చాలా గొప్ప. అసలు అది ఊహించడానికి కూడా ఇది మన దొరకదులే అనేటువంటి విషయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఉండేది. అటువంటి సందర్భంలో అల్లు అర్జున్ పుష్ప సినిమా సమయంలో ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు తీసుకోవడం చాలా గర్వకారణం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకే. ఎందుకంటే పుష్ప అనే సినిమా తీసుకున్నప్పటికి కూడా ఎక్కడ అది దాంట్లో కంటెంట్ ఏంది, సబ్జెక్ట్ ఏంది అనేది దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. దాన్ని మనం కాదనలేము, ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కానీ అక్కడ ప్రతి సినిమాలో తీసుకున్నప్పటికి కూడా కంటెంట్ తీసుకుంటే ఇప్పుడు నిజంగానే హీరో ఒక 10 మందిని కొడతాడు సినిమాలో, బయట సమాజంలో కొట్టలేరు కదా. అలా ప్రతిదీ మనం పాయింట్గా తీసుకోకూడదు, ప్రతిదాన్ని మనం గుడ్డు మీద ఈకలు పెక్కకూడదు. కాకపోతే పుష్పలో ఎటువంటి మెసేజ్ ఇచ్చిందా, సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇచ్చిందా అని విమర్శించడానికి ఉపయోగపడుద్ది. కానీ ఏ సినిమా తీసుకున్నా కూడా నిజ జీవితానికి దగ్గరగా ఉండదు. అది సినిమా అన్నాం, సినిమాగానే చూడాలి దాన్ని. కాబట్టి పుష్ప సినిమాని అతను నటించినటువంటి అల్లు అర్జున్ నటించిన తీరుని చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రతి టెక్నీషియన్, ప్రతి నటులు నటించినటువంటి తీరు కానివ్వండి, సుకుమార్ తీసినటువంటి విధానం కానివ్వండి, చాలా సహజత్వం కూడటం, చాలా దగ్గరగా ఉండటం, చాలా ఒక్కోసారి కొన్ని సీన్స్ అబ్బురపరిచే విధంగా ఇది ఎలా తీశారా అనేటువంటి విధంగా ఉండటం, దానికి వాళ్ళు పడ్డ కష్టాన్ని ఎక్కడా వృధా పోలేదు. ఉత్తమ నటుడు అవార్డు రావటం అనేది అల్లు అర్జున్ కెరీర్లోనే కాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా చాలా గర్వకారణం ఉత్తమ నటుడు అవార్డు తీసుకోవటం అనేది. అదేవిధంగా కొంచెం బాహుబలి సినిమాలు తీసుకున్నప్పటికీ కూడా ఒక ఉత్తమ చిత్రాలు ఏంది, ఉత్తమ నటులు ఏంది, ఆ బాహుబలికి రాని ఒక లిస్టు చెప్పుకుంటూ పోవచ్చు. బాహుబలి చిత్రానికి అవార్డ్స్ చెప్పుకుంటే ఈ రోజు కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో బాహుబలి అనే బాహుబలి అనే స్మెల్ ఎక్కడో ఒక చోట వస్తానే ఉండేది. ఈరోజు కూడా అవార్డ్స్ అనే కాదు, ఇటుపక్క ఏదో ఒక ఫెస్టివల్ సంబంధించిన కానివ్వండి, ఏదో ఒకటి విదేశాల్లో ఏదో కార్యక్రమాల్లో కానివ్వండి, స్టిల్ ఈరోజు కూడా బాహుబలి ఫియర్ నడుస్తూనే ఉంది. ఈరోజు కూడా బాహుబలి చిత్రంలో ఉన్నటువంటి ఆ పాటకి ఆస్కార్ అవార్డ్స్ రావడం అనేది చాలా గొప్ప కారణం.
ఇలా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి ప్రతి రాష్ట్రానికి ఈరోజు తెలుగు సినిమా అని చెప్పుకోవటానికి కొన్ని రాష్ట్రాల్లో గుర్తుపట్టొచ్చు, దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా గుర్తుపట్టొచ్చు, గుర్తుపట్టకపోవచ్చు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే. మళ్ళీ మనం ఇంట్రడక్షన్ చేసుకోవాలంటే బాహుబలి అని చెప్పగానే ఓహో బాహుబలి అనేటువంటి స్థాయికి ఎదిగామన్నమాట. అంటే ఆ సినిమా అంత విధంగా మైండ్ సెట్ నోటేట్ చేసింది. అప్పుడు బాహుబలి అంటే ఓహో ఫలానా స్టేట్ వాళ్ళు కదా, ఫలానా సినిమా వాళ్ళు కదా అనే స్థాయికి ప్రపంచ స్థాయిలో మన జాతీయ స్థాయిలో మనం గుర్తింపు పొందామంటే కేవలం ఇప్పుడు మనం సహజంగా ఎక్కడో కాదు, మన దేశంలోనే వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా తెలుగు అంటే కొన్ని గుర్తుపట్టనటువంటి రాష్ట్రాల్లో కూడా బాహుబలి అని చెప్తే ఓహో అనేటువంటి బాహుబలి సినిమా అంటే ఆ బాహుబలి రాష్ట్రం అనేది ఆ రేంజ్లో ఎదిగింది బాహుబలి సినిమా. కాబట్టి అలాంటిది బాహుబలి ఈరోజు కూడా ఆ ట్రెండ్ నడుస్తూనే ఉంది. అప్పటి బాహుబలిని ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటా ఉన్నాం అంత గర్వకారణంగా ఆ సినిమాని. ఆ తర్వాత అనేక సినిమాలు వచ్చినాయి తెలుగు సినిమాలు. కానీ ఆ తర్వాత వచ్చిన పుష్ప కూడా మంచి పేరు ప్రఖ్యాతి చెందిన సినిమానే. కాబట్టి పుష్ప ఈ రోజున ఎవరైనా సరే కేవలం జాతీయ అవార్డు తీసుకున్న ఉత్తమ నటుడిగా తీసుకున్న అల్లు అర్జునే కాదు, పుష్ప కూడా అదేవిధంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా పుష్పను అనుకరించడం, పుష్ప దుస్తుల్ని అనుకరించడం, పుష్ప స్టైల్ని అనుకరించడం, పుష్ప డైలాగులు చెప్పటం, పుష్పలో ఉన్న మాటలను అనుకరించి మాట్లాడటం ఈ రోజు కూడా మనం ఎన్నో సందర్భాల్లో మనం కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ స్థాయికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ వెళ్ళిందంటే అది ఎంతో గొప్ప విషయం మనకి. కాబట్టి ఈ రోజున తెలుగు చలనచిత్ర పరిశ్రమ నమ్ముకునే కొన్ని ఇండస్ట్రీలు బతుకుతున్నాయి. దాంట్లో ఉన్నట్టు కాన్సెప్ట్ తీసుకుని ఎన్నో సినిమాలు వేరే రాష్ట్రాలలో తీసుకుంటున్నారు. ఈ రోజుకు మార్కెట్ నడుస్తుంది. ఈ రోజుకు నీకు వేల కోట్లు చేతులు మారుతున్నాయి కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమే. ఈ రోజుకు తీసుకున్న కూడా సరైనటువంటి గొప్పగా చెప్పుకుంటే 1-2 హిట్లు తప్ప బాలీవుడ్లో ఈ మధ్యకాలంలో ఎక్కడా లేవు. కేవలం తెలుగు సినిమాలే అక్కడ తెలుగు సినిమాలే భారీ స్థాయిలో ఆడి తెలుగు సినిమాల ద్వారానే బాలీవుడ్ ఇండస్ట్రీ బతుకుతుందంటే కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమే. ఈరోజు కూడా బాలీవుడ్లో ఉన్నటువంటి ఎవరైతే హీరోలు ఉన్నారో ఏదైతే బాలీవుడ్ చిత్రాలు పాటల్ని సంబంధించిన మనం తీసుకోవటానికి గొప్పగా ఫీల్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి పాటలను తీసుకొని ఇక్కడ తెలుగులో రాసుకొని మనం చేసుకునే వాళ్ళం. అప్పట్లో రామారావు నాగేశ్వరరావు ఉన్నప్పుడు కూడా యాక్చువల్గా రామారావు తీసుకొచ్చారు ఈ కల్చర్ని. ఇక్కడైతే బాలీవుడ్లో ఉన్నటువంటి పాటల్ని తెలుగులో అనుకరించి తెలుగులో పాడించడం అలాంటి అనుకరించడం కొన్ని మన తెలుగు పాటను కూడా బాలీవుడ్ వాళ్ళు అప్పట్లో అనుకరించారు, తీసుకున్నారు ఆ పాటను కాదన్ను. కాకపోతే ఎప్పుడైతే బాలీవుడ్ సంబంధించినటువంటి హీరోలు కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఇక్కడ దర్శకులతో పనిచేయడానికి ఇష్టపడతా ఉన్నారు. ఇక్కడికి వచ్చేసి ఏదో ఒక గెస్ట్ క్యారెక్టరో అసలు సినిమాలో మొత్తం మీద ఒక హీరో క్యారెక్టర్ చేయడం కోసం తెలుగు దర్శకుల్ని కలవటం జరుగుతుంది, తెలుగు దర్శకుల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. చివరికి మనం చూస్తూనే ఉన్నాం పెద్ద హీరోలు బాలీవుడ్లో పెద్ద హీరోలని చెప్పుకున్నటువంటి హీరోలు ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి తెలుగు చిత్రాల్లో ఎక్కడో చోట గెస్ట్ క్యారెక్టర్ చేయడానికి ఎక్కడైనా కాడట్లేదు, చెప్పిన మరుక్షణం ఓకే చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున తెలుగు చలనచిత్ర పరిశ్రమ మార్కెట్ అంత పెద్దదైంది. ఆ మార్కెట్లో చాలు వాళ్ళు ఎక్కడ దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ అయినా వాళ్ళకి ఏదో ఒక ప్రమోషన్లు ఉపయోగపడుద్ది, వాళ్ళ నెక్స్ట్ చిత్రానికి ఉపయోగపడుద్ది. ఈరోజు వస్తున్నారంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ గెస్ట్ క్యారెక్టర్లు వస్తున్నారంటే ఏదో ఒక సినిమాలో దానికి సంబంధించిన ఏదో ఒక విధంగా సినిమాలో వాళ్ళ పాత్ర కూడా ఉండాలి అనేటువంటి విధంగా వాళ్ళు కూడా బయటపడి వస్తున్నారంటే మన దర్శకుల్ని ఇక్కడ దర్శకత్వం చేయమని అడుగుతున్నారంటే ఈ రోజున అంత మార్కెట్ పెద్దదింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాలా గొప్పగా టాలీవుడ్ అంటే ఈరోజు ఒక మార్కెట్ని అంత హైప్ చేసుకుంది, మార్కెట్ని ప్రపంచవ్యాప్తంగా అంత గొప్పగా చేసుకుంది. ఇటు అమెరికాలో చూడండి, ఎక్కడైనా చూడండి తెలుగు చలనచిత్ర పరిశ్రమ వచ్చిందంటే ఆ తెలుగు సినిమా వచ్చిందంటే దాని యొక్క మార్కెట్ వాల్యూవే వేరేగా ఉంటుంది. ఈ రోజున మనం చూస్తే ఏ సినిమా అయినా సరే యూఎస్లో ఎంత కలెక్ట్ చేసిందని చెప్పుకునే విషయాల్లో ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉంటుంది. తెలుగు సినిమాలే బాగా అక్కడ ఎక్కువ కలెక్ట్ చేసే సినిమాలు ఉంటాయి. చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమాలు చూసుకుంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన అక్కడ ఎక్కువగా అమెరికాలో ఎక్కువగా కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా తెలుగు సినిమాకి సంబంధించినటువంటి మార్కెట్ వాల్యూ దాని యొక్క కెపాసిటీ ఆ విధంగా మొత్తం ప్రపంచ స్థాయిలో పెరిగింది. ఈ రోజున జాతీయ అవార్డ్స్ తీసుకున్నటువంటి సినిమాల్లో చూసుకుంటే పుష్ప తర్వాత మళ్ళీ ఇప్పుడు జాతీయ అవార్డ్స్లో ఈసారి తెలుగు సినిమాలు 1-4 సినిమాలు జాతీయ ఉత్తమ సినిమాలుగా అవార్డు తీసుకోవటం చాలా గర్వకారణం మనకి. ఎక్కడ చూసినా కూడా ఈరోజు కూడా మళ్ళీ పోటాపోటీన జాతీయ అవార్డ్స్లో తెలుగు సినిమా పేర్లు మోగటం అనేది చాలా మనం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మన తెలుగు
సంబంధించినటువంటి టాలీవుడ్ సంబంధించినటువంటి సినిమాలు తీసుకుంటే బాలకృష్ణ నటించినటువంటి భగవంత్ కేసరి సినిమా ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు పొందడం మనందరికి గర్వకారణం. ఎందుకంటే భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే దీంట్లో కూడా ఒక రకమైనటువంటి ఈ సబ్జెక్టుకు సాహసంగానే తీసుకోవాలి. ఎక్కడ కూడా దర్శకుడు నిర్మాత ఎక్కడ కొంచెం చిన్న అన్బ్యాలెన్స్ జరిగిన ఆ సినిమా ఆడటం ఆడకపోవటం కాదు, కానీ ఆ చిన్న అన్బ్యాలెన్స్ ఇవ్వాలనుకున్న మెసేజ్ తప్పుదారి పట్టేది, సమాజంలో విమర్శలు పాలయ్యేవారు ఆ సినిమా. కానీ ఇవ్వాల్సినటువంటి మెసేజ్ చాలా సున్నితంగా ఎక్కడ అన్బ్యాలెన్స్ అవ్వకుండా అందరికీ అర్థమయ్యేలాగా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు చేరువయ్యేలాగా ఆ మెసేజ్ని చాలా సున్నితంగా తీసుకెళ్లారు. భగవంత్ కేసరి సినిమా సంబంధించిన మెసేజ్ని ఎక్కడైతే ఆడపిల్లల పట్ల సమాజంలో ఉన్నటువంటి వివక్ష గురించి కానివ్వండి, ఆడపిల్లల పట్ల ఆడపిల్లలకి ఎక్కడో కొంత అభద్రతాభావం కలిగినటువంటి ఈ సమాజంలో, అదేవిధంగా ఇక్కడ ప్రతి వ్యక్తిని మన అని నమ్ముకోకూడదు, మన వాళ్ళు అనుకోకూడదు. ఆడపిల్లలు కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రొటెక్షన్ ఏ విధంగా చూసుకోవాలి, ప్రతి వాళ్ళని మన అని నమ్మకూడదు. చుట్టాల్లో ఉన్నా సరే, బంధువు ఉన్నా సరే, అన్నయ్య అయినా సరే, మామయ్య అయినా సరే, వీళ్ళు మన అని ఎప్పుడు నమ్మకూడదు. మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఆడపిల్లలు వాళ్ళకు వాళ్ళు ప్రొటెక్షన్ పాటించుకోవాలి. ఎక్కడ చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలి. ఆడపిల్లలు చిన్నపిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండిపోతారు. కొన్ని సందర్భాల్లో మానసిక క్షోభకు గురవుతుంటారు. అటువంటి అవసరం రాకూడదు. కాబట్టి మనం ముందుగానే ఏ విధంగా గుర్తించాలి, దానికి తగిన సమాధానం ఏ విధంగా చెప్పాలి. వాళ్ళు ఎవరైతే కొన్ని వక్ర బుద్ధి ఉన్న వాళ్ళు చేసే చేష్టలు ఏ విధంగా ఉంటాయి, మన అనుకునే వాళ్ళే మన చుట్టాల్లోనే మన మనుషుల్లోనే ఉంటారు. కాబట్టి ఆ వక్ర బుద్ధి కలిగినటువంటి ఆ బుద్ధి కలిగినటువంటి మనుషులకి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి, మనం ఎలా పసిగట్టాలి, మన శక్తి సామర్థ్యం కొద్దీ మనకు ఏం చేయలేని చిన్నపిల్లలమైతే దాన్ని ఏ విధంగా తల్లిదండ్రులకు చెప్పాలి, స్కూల్లో ఏ విధంగా చెప్పాలి, స్కూల్లో ఉన్నటువంటి వాతావరణంలో మన వక్ర బుద్ధి ఏ విధంగా ఉండేది ఆడపిల్లల పట్ల, ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆడపిల్లలు ఏ విధంగా ధైర్యంగా బతకాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చాలా సున్నితంగా ఎక్కడ అన్బ్యాలెన్స్ అవ్వకుండా ఎక్కడ చూసినా కూడా కొంచెం చిన్న సబ్జెక్ట్ అన్బ్యాలెన్స్ అయిందంటే సమాజంలో అది వేరే రీతిలో వెళ్ళిపోయింది. ప్లస్ చాలా నవ్వుల పాలవుతారు. ఇటు దర్శకుడు కానీ, నిర్మాత కానీ, హీరో కానీ అందరూ చాలా నవ్వుల పాలవుతారు. కానీ ఎక్కడ చాలా చక్కగా వివరించడం జరిగింది దర్శకుడు, దానికి సంబంధించిన అనిల్ రావిపూడి. అదేవిధంగా హీరో బాలకృష్ణ కూడా చాలా హుందాతనంగా ఆయన వయసు తగ్గ పాత్రగానే ఉంది. ఎక్కడ కూడా మళ్ళీ బాలకృష్ణ యొక్క హుందాతనం తగ్గకుండా కేవలం అంటే వయసు తగ్గ పాత్ర అనగానే మళ్ళీ కేవలం ఒక వృద్ధుడు పాత్రగానో లేకపోతే ఏం చేయలేని పాత్రగానో కాకుండా, అంటే ఏం చేయలేనంటే బలహీనుడైనటువంటి క్యారెక్టర్ కాకుండా ఇటు పక్క తన బాలకృష్ణ అంటేనే ఒక హీరోయిజం, ఒక క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా దాంట్లో ఎక్కడో ఎంతో హుందాతనంగా నటిస్తూనే అతను ఉన్నటువంటి ఆడపిల్లల్ని కేవలం ఒక హీరోయిజంగా ఆడపిల్లలకు అన్యాయం జరగగానే కొట్టేయటం కాకుండా ఆడపిల్లల్లోనే ఒక మానసికమైనటువంటి ధైర్యాన్ని పెంపొందించడం, ఆడపిల్లల్లోనే ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో దాన్ని ఎలా పోటీ పడాలి, సమాజంలో ఆడపిల్లలు ఎలా తలెత్తుకుని బతకాలి, ఆడపిల్లలు ఎక్కడ కూడా బలహీన పడకూడదు, శారీరకంగా మానసికంగా ఎక్కడ ఆడపిల్ల బలహీన పడకూడదు, సమాజంతో పోటీ పడాలి, తలెత్తుకొని తిరగాలి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి సమాజం రకరకాలుగా తయారైంది ఆడపిల్లల పట్ల. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరికి వారు సొంత మనుషులే మనకు ఇంట్లో ఆడపిల్లల పట్ల ఒక రకమైనటువంటి పిశాచాల్లా తయారయ్యారు. కాబట్టి వాళ్ళ నుంచి ఏ విధంగా ఆడపిల్లలు కాపాడుకోవాలి అనే విషయాన్ని చిన్నపిల్లల నుంచి చాలా చక్కగా వివరించారు. ఒక హీరోయిన్ని ఒక ఆదర్శంగా హీరోయిన్ని పెట్టేసి ఆడపిల్లలు ఏ విధంగా కష్టపడాలి, సమాజంలో ఆడపిల్లలు ఎక్కడ తగ్గకూడదు అనేటువంటి తలెత్తుకుని బతకాలనే విషయాన్ని హీరోయిన్ ఒక ఆధారంగా కాన్సెప్ట్కి తీసుకొని ఆమె చేత కష్టపడే విధానం కానివ్వండి, ఆమె కళలు కన్నటువంటి కళలు, వాళ్ళ తండ్రికి కన్నటువంటి కళల్ని ఏ విధంగా ఆర్మీలో ఆడపిల్లలు వెళ్ళాలంటే ఏ విధంగా కష్టపడాలి, ప్రతి ఆడపిల్ల కూడా ఆర్మీలో వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, సున్నిత స్వభావంలో ఉంటారు సహజంగా స్త్రీలు అంటేనే. కానీ మానసికంగా దృఢంగా తయారు చేయటం, తండ్రి కన్న కళల్ని ఏ విధంగా ఆర్మీలో చివరికి ఆర్మీలో వెళ్ళే విధంగా హీరోయిన్ చేత చేయించిన కృషి కానివ్వండి బాలకృష్ణ. ప్రతి సన్నివేశం కొంచెం ఎమోషనల్గా టచ్ అవుతూనే ఆడపిల్లలను ఒక మనోధైర్యాన్ని నింపుతూనే సమాజంలో చాలా చక్కటి మెసేజ్ వెళ్ళింది. ఒక ఎడ్యుకేషన్ చేయాలంటే స్కూల్స్కి వెళ్ళినప్పటికి కూడా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒక ఎడ్యుకేట్ చేయాలంటే, ఒక ఆడపిల్లని ఎడ్యుకేట్ చేయాలంటే చెప్పేటువంటి పరిస్థితుల్లో ఎక్కడో కొంత వెనకాడుతూ ఉంటారు. అంటే కొన్ని చెప్పుకోలేని పదాలు, కొన్ని చెప్పుకోలేని భాషలు ఉంటాయి. దాన్ని ఒక సైగల ద్వారా కేవలం ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని ఒక చిన్న టెక్నికల్ ప్రయోగం ఉపయోగించి ఆడపిల్లల్ని ఏ విధంగా, ఒక చిన్నపిల్లల్ని, ఆడపిల్లల కంటే కూడా చిన్నపిల్లల్ని
ఎవరైతే ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని చాలా టెక్నికల్ పదాలతో చిన్న సైగలతోనే పరిస్థితుల్ని అర్థమయ్యేలాగా చెప్పే విధానం అనిల్ రావిపూడి చాలా చక్కగా వివరించాడు. ఆ కాన్సెప్ట్ని తెలుగు రాష్ట్రాల్లో కొన్ని స్కూల్స్లో కూడా పేరెంట్స్ మీటింగ్స్లో కానివ్వండి, టీచర్స్ మీటింగ్స్లో కానివ్వండి, ఆడపిల్లలకు చాలా చక్కగా వివరించి దాన్ని ఆధారంగా చేసుకుని ఇన్ని రోజుల నుంచి ఎలా అయితే చెప్పాలి అనుకున్నటువంటి పదాలని ఏ విధంగా చెప్పడానికి ఇబ్బంది పడు అర్థం కాలేక అర్థమయ్యే విధంగా ఆడపిల్లలకు చెప్పడం ఎంతో మీమాంసలో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆ కాన్సెప్ట్ని చాలా చక్కగా అనేక స్కూల్స్లో టీచర్స్ పిల్లల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడింది, పిల్లలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. అది చాలా చక్కగా ఉపయోగపడింది ఆ కాన్సెప్ట్. కేవలం దానికోసమే భగవంత్ కేసరి సినిమాకి ఉత్తమ జాతి చిత్రం అవార్డు ఇచ్చారా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా విశ్లేషకులు చెప్తున్నారంటే ఈరోజు అది వాస్తవమే. అది ఎందుకంటే చిత్రం చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు, మనకి ఒక ఎమోషనల్ టచ్ అయింది ఆ సినిమా చూస్తుంటే. అరే ఆడపిల్లల పట్ల ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే చాలా ఎమోషనల్ అయ్యారు ఈ సినిమా చూసి. నిజంగానే కదా ఈ విధంగా ఉంటారు కదా అలాంటి విషయాన్ని ఆ చిన్నపిల్లల చేత చెప్పించినటువంటి మెసేజ్ చాలా హార్ట్ టచ్ అయ్యింది. అందుకే సగం విశ్లేషకులు ఈ సినిమాని సెలెక్ట్ చేశారా అనిపించింది భగవంత్ కేసరి. ఈ విధంగా భగవంత్ కేసరి ఉత్తమ జాతి చిత్రంగా తీసుకోవడం పట్ల ఇటు దర్శకులు, నిర్మాతలు, హీరో చాలా ఆనందించారు ఈ సినిమాని. ఎందుకంటే వాళ్ళ పడ్డ కష్టాన్ని కానివ్వండి, ఏదైతే వాళ్ళు సమాజాన్ని మెసేజ్ ఇక్కడ సినిమా సమాజంలో సబ్జెక్ట్ పరంగా హిట్ అయింది, కమర్షియల్ కూడా మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా మంచి సూపర్ హిట్ అయింది. కాకపోతే ఈ సినిమాని ఆ స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందంటే అనిల్ రావిపూడి తీసిన కొద్ది చిత్రాల్లోనే వెంటనే ఇది జాతీయ స్థాయికి వెళ్ళిందంటే అనిల్ రావిపూడి దర్శకత్వాన్ని కూడా మనం ఒప్పుకోవాల్సిందే. ఇటుపక్క బాలకృష్ణ నటన అన్నటువంటి అనుభవాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ వయసు తగ్గటువంటి హుందా పాత్రను ఎన్నుకోవటం, ఆ పాత్ర చెప్పినప్పుడు ఆ కథ తీరు అనిల్ రావిపూడి బాలకృష్ణ చెప్పినప్పుడు ఒప్పుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దీంట్లో ఎక్కడ కూడా హీరో పాత్ర ఒక యువకుడుగానో యవనస్తుడుగానో ఉండటం ఆటల పాటలుగా ఉండదు. కేవలం అతని పాత్ర కూడా ఒక పెద్ద వయసున్న పాత్ర అనేది దీంట్లో పోషించింది. దాన్ని అతను ఒప్పుకోవటం, ఆ సబ్జెక్ట్ని ఎంతసేపటికి బాలకృష్ణ కంటే కూడా సబ్జెక్ట్ వెలివేట్ అయ్యింది. ఆడ ఎక్కువగా కాన్సెప్ట్ ఎక్కువ వెలివేట్ అయ్యింది. ఆ కాన్సెప్ట్ ఎక్కువ వెలివేట్ అయ్యేటప్పుడు నాకేంటి, నేను కాదు కదా వెలివేట్ అయ్యేది, నేను కాదు కదా అనేటువంటి విషయాన్ని ఎక్కడ బాలకృష్ణ తీసుకోకుండా ఆ ఒప్పుకున్నటువంటి సందర్భం, ఆ అనిల్ రావిపూడి ఒప్పించినటువంటి తీరు, బాలకృష్ణ దానికి సహకరించినటువంటి తీరు మాత్రం నిన్న అనిల్ రావిపూడి ఎప్పుడైతే అవార్డులో దీనికి అవార్డు ఇచ్చినటువంటి సందర్భంలో చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా అదే. బాలకృష్ణ దీనికి సహకరించడం చాలా గొప్పతనం. బాలకృష్ణ సహకారం వల్లే ఈ సినిమా ఈ విధంగా జాతీయ స్థాయిలో వెళ్ళింది, మనం అనుకున్నటువంటి కాన్సెప్ట్ వెళ్ళింది అనే విషయాన్ని అనిల్ రావిపూడికి చెప్పడం వాస్తవం అది. ఎందుకంటే ఒప్పుకోకపోతే ఎలా ఉండేదో బాలకృష్ణ సినిమా, వేరే వాళ్ళు తీస్తే ఎలా ఉండేదో, కానీ బాలకృష్ణ ఆ సందర్భాన్ని అర్థం చేసుకుని కేవలం ఎక్కడ మీరు చూడండి ఎక్కడైనా సరే మొత్తం టోటల్ హైలైట్ బాలకృష్ణ అందరిని ఒకసారిగా కొట్టేసి ఆడపిల్లని కలిసిగానే కొట్టేసి పాటలు పెట్టి డ్యాన్సులు పెడితే సినిమా భగవంత్ కేసరి కనీసం వారం రోజులు ఆడేది కాదేమో. కాకపోతే ఎక్కడ కూడా తాను స్వార్థంగా చూసుకోకుండా సబ్జెక్ట్ని హైలైట్ చేస్తూ ఎక్కడికక్కడ తను తగ్గుతూ ఉన్న విషయాన్ని ప్రజల్లో మెసేజ్ తీసుకెళ్తూ చాలా చక్కగా బాలకృష్ణ కూడా నటించిన తీరు కూడా చాలా బాగుంది భగవంత్ కేసరిలో. కాబట్టి ఈరోజు అంత ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్ ఆ సినిమాలో అంత కాన్సెప్ట్ ఉంది కాబట్టే ఈరోజు భగవంత్ కేసరి సినిమా అనేది ఈరోజు ఉత్తమ జాతీయ చిత్రంగా పొందడానికి అర్హత ఉంది, ఇచ్చారు ఆ సినిమాకి. కాబట్టి దాన్ని మనం గొప్పగా చెప్పుకోవాల్సిందే. మన తెలుగు ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాతో పాటు తెలుగు సినిమా ఏదైతే జాతీయ అవార్డు తీసుకున్న అన్ని సినిమాలకి అతను శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. పర్టికులర్ బాలకృష్ణ సినిమా కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరం తెలుగువారుగా ఈ ఉత్తమ జాతీయ చిత్రాల్లో మన తెలుగు చిత్రాలు ఉండటం అనేది మనం కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి సందర్భమే ఇది. కాబట్టి భగవంత్ కేసరి సినిమాని ఉత్తమ జాతీయ చిత్రంగా తీసుకున్నారు. అదేవిధంగా హనుమాను, బేబీ చిత్రాలకు చెరో 2 పురస్కారాలు వచ్చినాయి. ఇటు హనుమాన్ సినిమాను కానివ్వండి, హనుమాన్ సినిమా అప్పట్లో ఎంతోమంది చెప్పారు, కొన్ని విఎఫ్ఎక్స్లు గ్రాఫిక్స్లు అంటూ సంవత్సరాల తరబడి సినిమాలు తీస్తూ దానికి 100 కోట్లు 1000 కోట్లు వెచ్చించి ఎంతో ఉన్నటువంటి ఈ రోజుల్లో కేవలం హనుమాన్ సినిమాని చాలా తక్కువ గ్రాఫిక్ ఖర్చులతో చాలా విఎక్స్ తక్కువతో ఒక చిన్న నటుడితో కేవలం అక్కడ కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక ధోరణి కలిగినటువంటి ఒక సినిమాని ఒక మనిషిని మానసికంగా కేవలం దేవుడు అనేటువంటి ఉన్నటువంటి నమ్మకంతో తాను శక్తివంతుడిగా ఆలోచించుకుంటూ, అంతేకాకుండా దేవుడి తోడు ఉండటం ఆ భక్తుడికి తీసినటువంటి విధానం చూస్తే అదే సినిమాని కొంతమంది అలాంటి గ్రాఫిక్స్ అలాంటివి చేయాలంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ గ్రాఫిక్స్కి హంగామా చేసి కొన్ని సంవత్సరాల పాటు చేస్తారు. కానీ చూసిన వాళ్ళకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్,
ఇంత తక్కువ ఖర్చుతో ఇంత చక్కటి గ్రాఫిక్స్, చాలా న్యాచురల్గా అద్భుతమైనటువంటి చిత్రీకరణ చూస్తేనే ఒక రకంగా నోరు తెరిచి ఒక 5 నిమిషాల పాటు అలాగే చూడాల్సినటువంటి స్క్రీన్ ప్లే పెట్టేసి చాలా తక్కువ ఖర్చుతో ఒక చిన్న హీరోతో చేసినటువంటి సినిమా ఏదంటే హనుమాన్. ఈ విధంగా జాతీయ స్థాయి అవార్డులో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈరోజు మెరుపులు మెరిసిందంటే ఇలా అనేక కారణాలు ఉన్నాయి. అంత ఆషామాషిగా దీనికి ఏం ఇవ్వలేదు. అదేవిధంగా జాతీయ చిత్రాలకి ఎవరి రిఫరెన్స్లు, ఎవరి రికమెండేషన్లు, ఏ రాజకీయ నాయకుల ప్రోద్బలం కూడా ఉండదు. ఎవరైతే కంటెంట్ ఉన్నదో, ఎవరైతే ఏ సినిమాలో అయితే గట్స్ ఉన్నదో ఆ కథలకు మాత్రమే ఇస్తారు. దాంట్లో నటీనటుల్లో ఉన్నటువంటి వాళ్ళకి పడ్డ కష్టానికే ఇస్తారు. అదేవిధంగా హనుమాన్ సినిమా తీసుకున్నా కూడా అదేవిధంగా చిన్న సినిమా, చిన్న హీరో, మొత్తం చిన్న దర్శకులు, చిన్న కాన్సెప్టు అయినప్పటికీ కూడా ఈ రోజున జాతీయ స్థాయిలో మెరిసిందంటే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ అలాంటిది. ఆ సినిమాని కూడా చాలా ఆదరించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ బడ్జెట్ తీసి ఎక్కువ లాభాలు పొందిన సినిమా ఏంటంటే హనుమాన్ సినిమానే. ఎందుకంటే మనం వందల కోట్లు, వేల కోట్లు పెట్టి సినిమా తీసి దానికి టికెట్ల రేట్లు పెంచి ఓకే మేము ఇన్ని 100 కోట్లు కొట్టాము, సినిమా ఇంత కమర్షియల్గా హిట్ అయింది అనేటువంటి చెప్పేటువంటి ఈ రోజుల్లో చాలా తక్కువ బడ్జెట్ పెట్టి అందరినీ చేరువయ్యేలా సినిమా ఏది ఉందంటే హనుమాన్ సినిమానే. చాలా రోజులు ఆడింది, చాలా ఆదరించారు, చాలా ఎక్కువగా డబ్బులు కమర్షియల్గా హిట్ అయింది. ప్లస్ సెంటిమెంటల్ చాలా మందికి కనెక్ట్ అయిన సినిమా ఏంటంటే ఈ మధ్య కాలంలో హనుమాన్ సినిమాని. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి హనుమాన్ సినిమా రిలీజ్కి ముందు. ఎందుకంటే చిన్న ట్రైలర్ వదిలితేనే కొంతమందికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే దానికి ఏం గ్రాఫిక్స్ పెట్టారా, ఏం విఎఫ్ఎక్స్ పెట్టారా, ఎలా చేశారు అనేటువంటి మైండ్ పోయింది. ఎందుకంటే మన గతంలో చూసుకున్నాం బాహుబలి సినిమాలో పెద్ద పెద్ద సెట్టింగ్లు, బాహుబలి సినిమా సెట్టింగ్స్కే సగం మందికి ఒక జాతీయ స్థాయి లెవెల్లో చూశారు ఆ సెట్టింగ్స్కే. కానీ ఏం లేకుండా చిన్న వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని బట్టి అంతటి అంటే దాదాపుగా అలాంటి టెక్నికలే అలాంటి గ్రాఫిక్స్ పెట్టాలంటే చాలా భారీ స్థాయిలో ఖర్చు అయింది. కానీ ఒక దర్శకుడు వాళ్ళు చాలా చక్కగా ఆధ్యాత్మిక ధోరణి ఇమిడింపజేస్తూనే పెట్టినటువంటి గ్రాఫిక్స్ చాలా అబ్బురపరిచాయి. హనుమాన్ సినిమా ఈ విధంగా ఇటు ప్రజలు ప్రేక్షకులతో పాటు ఇటు జాతీయ స్థాయిలో మెప్పించిందంటే హనుమాన్ సినిమాలో ఆ కాన్సెప్టు, ఆ గట్స్ ఉన్నాయి దానికి. అటు హీరో కూడా చాలా చక్కగా నటించడం జరిగింది. సినిమాలో ఎక్కడ కూడా హీరోని ఒక రకమైనటువంటి హీరోయిజంగా చూపించకుండా ఎక్కడో ఆధ్యాత్మికంగా జోడించి తను తాను ఒక భక్తుడిగా హనుమంతుడు తను ఇముడింపజేసుకొని ఒక శక్తి సామర్థ్యాలు ఉపయోగించి హీరో విజయం సాధించడం, అనేక సందర్భాల్లో హీరో బలహీనుడిగా చూపిస్తూనే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే హనుమాను వచ్చి అతను ఇముడింపజేసేటువంటి సందర్భాలు అతను చేసినటువంటి చక్కని నటన అందరినీ ఆశ్చర్యపరిచింది. హనుమాన్ సినిమాకి వాస్తవంగా అంతటి అవకాశం ఉంది, అంతటి కాన్సెప్ట్ ఉంది సినిమాలో, ఆ వెయిట్ ఉంది. కాబట్టి హనుమాన్ బేబీ చిత్ర చెరో 2 పురస్కారాలు వచ్చినాయి. తర్వాత బేబీ చిత్రానికి వచ్చేటప్పటికి బేబీ చిత్రంలో అనేక మంది విమర్శకులు పాలైనప్పటికీ కూడా అనేక మంది యువతకు చాలా దగ్గరైనటువంటి సినిమా ఏది ఉందంటే బేబీ అనే సినిమా ఆ స్థాయిలో యువతకు దగ్గరైద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు. ఎందుకంటే బేబీలో కొన్ని విమర్శలు ఉండొచ్చు, కొన్ని సినిమా సంబంధించినటువంటి చేసేటువంటి సందర్భాలు విమర్శలకి కొంతమందికి విమర్శకులు ప్రతి సినిమాకు ఉంటారు, దాని విమర్శలు చేయొచ్చు. కానీ ప్రశంసలు కూడా ఉన్నాయి ఆ సినిమా సంబంధించి బేబీ సినిమాకి. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి జనరేషన్కి తగ్గట్టుగానే ఎక్కడ కూడా గతంలో ప్రేమ కథా చిత్రాలు ఉంటే ఎంత ఎవరికి వారు తనను తాను ఊహించుకొని ఆ హీరో తను తాను ఊహించుకునేవాడు, హీరోయిన్ తను తాను ఊహించుకునేది. ఆ ప్రేమకు నిజమే కదా మేము ఇంత చక్కగా ప్రేమించుకున్నాం కదా అని ప్రేమికులు అనుకునేవాళ్ళు. ఆ ప్రేమ కథ చిత్రాల్లో ఆ ప్రేమకు ఉన్నటువంటి వాల్యూ, ప్రేమికుల పట్ల ప్రేమికుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమకు ఉన్నటువంటి వాల్యూని చాలా చక్కగా గతంలో సినిమాలు చూపించేవాళ్ళు. సినిమాల్లోనే కాదు సహజంగా సమాజంలో కూడా ప్రేమికులు కూడా ప్రేమలో అంత వాల్యూ ఉండేది, నిజమైన ప్రేమ ఉండేది, నిజంగానే ప్రేమికులు ఉండేవాళ్ళు. ప్రేమ పట్ల అవసరమైతే ఎంత దూరమైన వెళ్ళేవాళ్ళు, ప్రేమ కోసం ఎంతటి త్యాగాలైనా చేసేవాళ్ళు. కాబట్టి ప్రేమించుకోవటం అనేది ఒక రకం చెప్పాలంటే సమాజంలో తప్పు లేదు అనేటువంటి విషయాన్ని చాలా చక్కటి ధోరణి సినిమాల్లో చూపించేవాళ్ళు. ప్రేమ కథ చిత్రాలు అంత స్థాయిలో అందరికి కనెక్ట్ అయ్యాయి, హిట్ అయ్యాయి. సమాజంలో ప్రేమ కూడా అంత విలువ ఉండేది. కేవలం 2 ప్రేమికుల మధ్య కాదు, సమాజంలో కూడా ఒక ప్రేమ జంట ఉందంటే ప్రోత్సహించడానికి స్నేహితులు ఉండేవాళ్ళు సమాజంలో. అదేవిధంగా ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు జీవితంలో సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ప్రేమికుల్ని తల్లిదండ్రులు ఎదిరించినప్పుడు ఆ ప్రేమను సక్సెస్ చేసుకునే మార్గాలు, ఆ ప్రేమ చూపించే విధానం చాలా చక్కగా ఉండేది. అసలు అలాంటి ప్రేమ గురించి మాట్లాడాలంటే ఈరోజు కామెడీ అయిపోయింది. ప్రేమ అనేది ఎక్కడ ఉండట్లేదు. ప్రేమ ఏంది, అసలు ప్రేమ అంటే ఏంది అనే విధంగా తయారైపోయింది ఇప్పుడు.
ఎక్కడికక్కడ సమాజంలో మొత్తం ఎటు చూసినా కూడా కేవలం ఒక రకమైనటువంటి ఇన్స్టంట్ లెవెల్ అయిపోయినాయి, రకరకాలుగా మారిపోయింది. ఈ రోజున్న యువత ప్రేమ అనే విషయం మాత్రం ఆ కాన్సెప్ట్ అనేది మన పాత చిత్రాలు కనుక ఏదైనా ప్రేమ కథా చిత్రాలు ఏదైనా చూపిస్తే ఈ రోజుల యువతకి చాలా కామెడీగా తీసుకుంటారేమో, చాలా నవ్వులాటగా ఉండిద్దేమో. ఎందుకంటే ఈ రోజున అసలు దాని మీనింగే మారిపోయింది అంటే వాళ్ళు అసలు ఆలోచన ధోరణి మారిపోయింది. ప్రధానంగా ఆలోచన ధోరణి మారిపోయినప్పుడు ఇదే ప్రేమ అనుకుంటున్నారు ఈరోజు యువత. కాబట్టి ఈ రోజుల్లో ప్రేమ అనేది ఇంత ఇన్స్టంట్గా అయిపోయిందంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇటు పక్క మగపిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ మనస్తత్వాలు మారిపోయినాయి. ఈ రోజుల్లో ఉన్నటువంటి కెరీర్కి సంబంధించినటువంటి భవిష్యత్తులో వాళ్ళ కెరీర్ కూడా పక్కన పెట్టేసి ఈ రోజుల్లో ప్రేమల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు మన సమాజంలో చూస్తున్నాం. మనం పెద్ద పెద్ద కార్పొరేట్ సిటీస్లో చూస్తున్నాం, ఎక్కడ చూస్తున్నాం కూడా ఈ రోజుల్లో యువత ఏ విధంగా చెడిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. అసలు ప్రేమకి ఏ విధంగా వాల్యూ ఇస్తున్నారో చూస్తున్నాము. ఒక రోజుల్లో ఒకరిని ప్రేమిస్తే జీవితం మొత్తం వాళ్ళే ప్రేమిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని కనుక దక్కించుకుంటే పెళ్లి చేసుకునేవాళ్ళు, దక్కకపోతే కొంతమంది జీవితాంతం పెళ్లి చేసుకుంటే త్యాగాలు చేసుకుని అలాగే ఉండిపోయినటువంటి బ్రహ్మచారులు ఉన్నారు. ఈ విధంగా ఎన్నో మన సమాజంలో చూసాము, సినిమాల్లో చూసాం. కానీ ఇక్కడ బేబీ సినిమాలో మాత్రం ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి యువత మనస్తత్వం ఏ విధంగా ఉంది, అసలు ప్రేమకు ఏ విధంగా విలువిస్తున్నారు, ఒకరిని ప్రేమిస్తూనే ఇంకో నలుగురిని ఏ విధంగా ప్రేమిస్తున్నారు, సమాజంలో ప్రేమలు ఏ విధంగా ఉన్నాయి, ప్రేమ పట్ల తపన ఏ విధంగా నిజమైన ప్రేమికుడు ఆ నిజమైన ప్రేమ కోసం ఏ విధంగా తప్పించాడు అనేటువంటి సినిమా బేబీ సినిమాలో చాలా చక్కగా చూపించడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ప్రేమికులు చదువుకునే కాలేజీలో ఒకరిని ప్రేమించడం, తర్వాత హాస్టల్ దగ్గర ఒకళ్ళు, ఊరు వెళ్ళినప్పుడు ఒకళ్ళు, ఈ విధంగా మనం సహజంగా కామెంట్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి సహజత్వంగానే ఈ సినిమాలో బేబీ సినిమాలో చూపించడం జరిగింది. అదేవిధంగా ప్రేమ పట్ల ఉన్నటువంటి తీరు, ఒక మనిషిని సైకాలజికల్గా ఏ విధంగా కుంగిపోతాడు, నిజమైన ప్రేమికుడు ప్రేమిస్తే ఏ విధంగా సైకాలజికల్గా కుంగిపోతాడు, ఒక ప్రేమని చాలా చీప్గా తిరస్కరిస్తే హీరోయిన్ దాని పట్ల హీరో ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అనేటువంటి సందర్భాన్ని బేబీ సినిమాలు చూసినప్పుడు గతంలో వచ్చినటువంటి ప్రేమ కథ చిత్రాలు ఎవరికి వాళ్ళు నేనే హీరో, ఆ అమ్మాయి నా ప్రేమికురాలు హీరోయిన్ అని ఏ విధంగా ఎవరికి వాళ్ళు ఆపాదించుకొని సినిమాని చక్కగా చూసి ఆనందించి సెంటిమెంట్ టైంలో ఏడ్చేసి వాళ్ళ ప్రేమల్ని కూడా ఆ విధంగానే చూసుకునేటువంటి సందర్భాలు ఎలా ఉన్నాయో బేబీ సినిమాలో కూడా ఈరోజు యువత ఎవరికి వారు అరే నిజమే కదా, నాకు కూడా ఇలా జరిగింది కదా, నా ప్రేమ పట్ల కూడా నా ప్రియురాలు ఇలాగే ప్రవర్తించింది కదా, లేకపోతే ప్రియురాలు నా ప్రేమికుడు ఇలాగే ప్రవర్తించాడు కదా, ప్రతి వాడికి ఎక్కడో చోట వాళ్ళ జీవితంలో జరిగినటువంటి యువతలో ఆ వయసులో జరిగినటువంటి ప్రేమ పట్ల జరిగినటువంటి ఎక్కడో ఒక ప్రతి సన్నివేశం వాళ్ళ జీవితాల్లో జరిగినట్టుగానే టచ్ అయిన సినిమా ఇది ఉందంటే ఈ మధ్యకాలంలో బేబీ సినిమా. అందుకే చాలా చిన్న చిత్రమైనప్పుడు కూడా అంత పెద్ద హిట్ సాధించింది బేబీ సినిమా. ఎవరికి వాళ్ళు చూసుకున్నారు, ఎవరికి వాళ్ళు అరే ఇది నా కథ, నా లైఫ్లో జరిగిన కథ, ఎవరు అడిగినా అది నా కథ, నాకు అలాగే జరిగింది అంటే సమాజంలో యువతలో ప్రేమికుల్లో ప్రతి వాళ్ళ మైండ్ సెట్ ధోరణి ఆ విధంగానే ఉంది. అదే దర్శకుడు చాలా చక్కగా ప్రస్తుతం నడుస్తున్నట్టు జనరేషన్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఈ రోజు ఉన్నటువంటి యువత ఏదైతే చెడు మార్గంలో ఉందో, ఏదైతే ఎంత ఘోరంగా కెరీర్ని పక్కన పెట్టి ఏ విధంగా వెళ్తుంది, ప్రేమికులు ఎంత ప్రేమకు వాల్యూ ఇస్తున్నారు, ఏ విధంగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, ప్రేమికులు నిజమైన ప్రేమ కోసం ఈ రోజులు ఎవరు ప్రేమ కోసం నిజమైన ప్రేమికులు ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా బేబీ సినిమా తీయబట్టే యువత కూడా చాలా తక్కువ కనెక్ట్ అయింది, చాలా బాగా కనెక్ట్ అయింది. అందరూ ఎవరికి వాళ్ళు ఊహించుకున్నారు, ఎవరికి వాళ్ళు అది నా కథ, నా సబ్జెక్టు, నాకు ఇలాగే జరిగింది అని అనుకున్నారంటే అది వాస్తవం. అందరూ అదే మైండ్ సెట్తో ఉన్నారు యువత. ఆ సినిమాని బేబీ రూపంలో చూపించారు దర్శకుడు. ఆ విధంగా చెరో 2 పురస్కారాలు దానికి వచ్చినాయి. తర్వాత ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్కి వచ్చింది. అదేవిధంగా సుకుమార్ కుమార్తె ఏదైతే గాంధీ తాత చెట్టు సినిమా తీశారో దానికి సంబంధించి చైల్డ్ ఆర్టిస్ట్గా ఆమెకు అవార్డు, ఆ పాప కూడా అవార్డు రావడం జరిగింది. ఎందుకంటే సుకుమారే కాదు, సుకుమార్ కూతురు కూడా తన టాలెంట్ చూపించడం చాలా గర్వించదగ్గ విషయం. ఆ చెట్టుని మంచి కాన్సెప్ట్తో గాంధీ తాత చెట్టు సినిమా తీయడం, దానికోసం ఆమె స్వయంగా గుండు కూడా చేయించుకొని ఆ సినిమా కోసం కష్టపడటం, ఆ సినిమా ఈ రోజున జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే ఆ చిన్న వయసులో నా పాప పడ్డ కష్టానికి మంచి గుర్తింపు రావటం కూడా ఫస్ట్ టైమే ఆ అమ్మాయికి జాతీయ అవార్డు రావటం అనేది ఇటు ఎడిదిరిగి సుకుమారు దర్శకుల్లో ఈ రోజులో ఉన్నటువంటి ఉత్తమ దర్శకుల్లో సుకుమార్ ఈరోజు టాప్లో ఉన్నారు. ఆయన కూడా ఉత్తమ దర్శకుడిగా అవార్డులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. పుష్ప గతంలో చూసిన అల్లు అర్జున్ సినిమాలు కానివ్వండి, పుష్ప సినిమా కానివ్వండి, ఇటు పక్క రామ్ చరణ్తో తీసినటువంటి సినిమా కానివ్వండి, ప్రతిసారి మనం సుకుమారు
ఇది ఈ సినిమా అనుకుని ఇంకొక ఎత్తు సినిమా అది అనుకుని దానికి మించిన ఎత్తు సినిమా తీయటం మన సుకుమార్ని చూస్తూ ఉన్నాము. సుకుమార్ టాలెంట్ మనకు తెలియదేం కాదు. కాబట్టి సుకుమార్ ఎన్నో ఉత్తమ జాతీయ చిత్రాలు, ఉత్తమ అవార్డులు తీసుకున్న చివరికి కూతురు ఫస్ట్ సినిమాకే చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డు తీసుకోవడం కూడా ఇటు పక్క సుకుమారు తండ్రిగా ఆనందించడం, అదేవిధంగా సుకుమార్ని అభిమానించే అభిమానులకు కానివ్వండి, తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఇది ఒక గర్వకారణం చైల్డ్ ఆర్టిస్ట్గా తీసుకోవటం అనేది. ఇక తర్వాత ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్ విషయానికి వచ్చేటప్పటికి జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా జవాన్లో మన భారతదేశ యొక్క పౌరుడు యొక్క భారతీయుడు యొక్క పౌరుషం, భారతీయుడు యొక్క ఏ విధంగా మన భారతీయుడు ఏ విధంగా ఉంటారనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. విలన్ క్యారెక్టరిజంగా తీసుకుంటూ దాని హీరో విలేషన్స్ తీసుకొని చాలా చక్కగా షారుఖ్ ఖాన్ నటన, అందుకే ఉత్తమ నటుడుగా షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రం ఇవ్వడంలో ఎటువంటి విమర్శించడానికి దావు లేదు. ఇక్కడ ఇవ్వాల్సిందే షారుఖ్ ఖాన్కి ఆ చిత్రానికి జవాన్ చిత్రానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విక్రాంత్ మాసే, రాణి ముఖర్జీ ఈ విధంగా అందరికీ ఉత్తమ జాతీయ నటుల అవార్డు రావటం అనేది ఇటు బాలీవుడ్లో కూడా అవార్డుల పంట మోగింది. అది ఎప్పుడు లేని విధంగా ఈసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎక్కువగా జాతీయ అవార్డ్స్ రావడం అనేది కూడా మన అందరికీ గర్వకారణం. ఇది ఈ విధంగా తెలుగు సినిమా జాతీయ మెరుపులంటూ హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఇక తర్వాత మంత్రివర్గ బ్యారేజీల నిర్మాణం మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ కమిటీ కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఆధారంగా నిన్న కాళేశ్వరం నివేదికలో ప్రస్తావించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషను రిపోర్ట్ను సీఎం రేవంత్ రెడ్డికి అందించిన అధికారులు ఈ రిపోర్ట్ని ఏదైతే జస్టిస్ ఘోష్ ఉన్నారో దానికి సంబంధించిన ఏదైతే సీల్డ్ కవర్ ఇచ్చారో ఆ రిపోర్ట్ని సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత ఈ కాళేశ్వరం సంబంధించిన కమిషన్ మొత్తం ఆధారంగా తీసుకుని సిఐడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఈ కాళేశ్వరం సంబంధించి కేవలం ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి మేడిగడ్డ నుంచి ఎక్కడైతే తుమ్మడి హెట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పి ఇటు మేడిగడ్డకు మార్చడం అనేది ఎన్నోసార్లు విమర్శల పాలైంది. అనేక మంది దీన్ని ప్రశ్నించడం జరిగింది. ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం పర్మిషన్ లేదు కాబట్టి ఈ విధంగా మ్యాప్ మార్చాల్సి వచ్చింది, ఈ విధంగా స్థలం మార్చాల్సి వచ్చింది, ప్రాజెక్ట్ డిజైన్ మార్చాల్సి వచ్చింది అంటూ ఇన్నాళ్ళు చెప్పుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అదంతా అబద్ధము. కావాలనే తుమ్మడిహెట్ట నుంచి మేడిగడ్డకు మార్చారు. దీని వెనక అనేక కారణాలు ఉన్నాయి. కేవలం ఇక్కడ వ్యక్తుల ప్రోద్బలం, ఒత్తిడి వల్లనే ఈ విధంగా జరిగింది. అది కేవలం బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ వీళ్ళందరూ ఒత్తిడి వల్లనే ఈ విధంగా మార్చడం జరిగింది. దీని వెనక పెద్ద వ్యవహారమే నడిచింది. దీని వెనక వేల కోట్ల చేతులు మారాయి. దీని వెనక పెద్ద అవినీతి సొమ్ము మారింది అంటూ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మొత్తం దీంట్లో పొందుపరిచారు ఈ విధంలో. అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రోద్బలంతోనే అధికారులు బ్యారేజీల నిర్మాణ స్థలం సహా అన్ని అంశాలను అమలు చేశారని వివరంగా పేర్కొన్నట్లు సమాచారం. ఎందుకంటే ఇదే విషయాన్ని కేసీఆర్ గతంలో గొప్పగా చెప్పుకోవడం కూడా మనం చూసాము. ఇది ప్రపంచంలోని 8వ వింత. ఇది కేవలం నేను ఒక పెద్ద ఇంజనీర్ని, నా మేధస్తోని డిజైనింగ్ చేశాను, నా వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజున జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఎప్పుడైతే ఈ కాళేశ్వరం సంబంధించి ఎప్పుడైతే ఇంత హంగామా ఇంత ఇష్యూ నడిచిందో దానికి సంబంధించి నాకు సంబంధం లేదు, కేవలం ఇంజనీరింగ్ అధికారులు ఎలా అయితే డిజైన్ చేశారో దాని ప్రకారమే నడిచింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి నుంచి ఇక్కడ మార్చడానికి కారణం మాత్రం మేడిగడ్డకు మార్చడానికి కారణం మాత్రం పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఇచ్చిన అనుమతులు కొంచెం ఇబ్బంది పెట్టడం వల్లే మార్చామనేటువంటి ఏదైతే ఇన్నాళ్ళు చెప్పుకొస్తున్నారో అదంతా అబద్ధము. కేవలం ఒత్తిడి వల్లనే, అధికారుల ఒత్తిడి వల్లనే ఈ విధంగా మార్చడం జరిగింది. దానికి ఎందుకు మార్చారు ఏంది అనేటువంటి విషయాన్ని కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది పిసి ఘోష్ కమిటీకి సంబంధించినటువంటి నివేదికలో. దాంట్లో ఎంతమంది అధికారులు ఉన్నారు, ఏ విధంగా చేతులు డబ్బులు మారాయి, దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ ఏ విధంగా కాంట్రాక్ట్స్ సంబంధించి ఎవరెవరికి కాంట్రాక్ట్స్ ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా విషయంలో అవినీతిలో పాలు పంచుకున్నారు, దీనికి సంబంధించినటువంటి బ్యారేజీలకు సంబంధించినట్టు ఏదైతే పిల్లర్స్ ఏ విధంగా కుంగుబాటైనవి, దానికి కారణం ఏంది, ఈ మొత్తాన్ని కూడా చాలా చక్కగా ఘోష్ కమిటీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు దీని ఆధారంగా ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏం చేసిద్ది, దీన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకునేది అనేది చూడాలి. ఈ జస్టిస్ పిసి ఘోష్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తున్న నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేస్తున్న సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ చిత్రంలో పొంగులేటి ఈ విధంగా ఇవ్వటం జరిగింది. చూడాలి ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి వాళ్ళు సిఐడికి వెళ్తారనేటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ విషయాన్ని ఏదైతే
ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి జరిగినటువంటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసినటువంటి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో అవన్నీ కూడా బహిర్గతం చేసి ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా రేపు 4, 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో దీనికోసం పోరాడాలి, ధర్నా చేయాలనేటువంటి ప్లాన్లో కూడా ఉంది అధికార పార్టీ. ఇవన్నీ తీసుకొని ఇటుపక్క బీసీ రిజర్వేషన్తో పాటు ప్రజల్లో ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటతో పాటు మొదటి నుంచి అదే పట్టుదల మీద బీసీ రిజర్వేషన్ అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలి. ఆ రిజర్వేషన్ల ప్రకారమే బీసీలకు ఉన్నటువంటి ఏదైతే సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సీట్లు కేటాయించి ఇచ్చిన మాట ప్రకారమే కాంగ్రెస్ పార్టీ నిలబడింది అనేటువంటి విధంగా ఇన్నిసార్లు ఇన్నేళ్లలో ఎన్ని ప్రభుత్వాలు మారినా కేవలం బీసీలకు సంబంధించినటువంటి ఓన్లీ సవతి ప్రేమ చూపిస్తూ వాళ్ళకి లేనిపోని మాటలు చెప్తూ కల్లబొల్లి మాటలు చెప్తూ బీసీలను ఉపయోగించుకుంటూ రాజ్యాధికారాలను పబ్బం గడుపుతున్నటువంటి నాయకులు కాదు మా కాంగ్రెస్ పార్టీ. మేము బీసీల పట్ల చాలా ప్రేమగా ఉన్నాము, బీసీలకు మేము అనుకున్నట్టుగానే రిజర్వేషన్ ఇచ్చాము కాబట్టి ఏదైనా బీసీలకు ఆదరించిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలనేటువంటి తీరులో ప్రవర్తిస్తూ దాంతోపాటు గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలు, గత ప్రభుత్వం చేసిన అవినీతి, గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ప్రజల్ని మోసగించిన తీరును ఎండగడుతున్న విషయంలో కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే కమిషన్స్ ఇచ్చిన రిపోర్ట్ని కూడా ఆధారంగా చేసుకుని ముందుకెళ్ళాలి. ఓ పక్క ఉన్నటువంటి బనకచల్ల ప్రాజెక్టు విషయంలో కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో బనకచల్ల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా అయితే తెలంగాణ కోసం పోరాడకుండా ఎక్కడైతే అపెక్స్ కమిటీలో కాంప్రమైజ్ అయ్యారో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తూ, ఎందుకంటే కేవలం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీల విషయంలో ప్రజల్లో ఎక్కడో ఒక అసహనం, నిస్సహాయత ఉంది. ఎందుకంటే 100కి 100 పాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆ పథకాల పట్ల న్యాయం చేయలేకపోయారు, హామీల పట్ల. అంతేగా అదేవిధంగా కొంతమంది అనేక విభాగాలు, ఇటు రైతు విభాగాల్లో కానివ్వండి, విద్యార్థి విభాగాల్లో కానివ్వండి, ఉద్యోగ సంఘాల్లో కానివ్వండి, ఎక్కడైనా కొంత ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మీద కొంత అసహనానికి, అసంతృప్తిగా ఉన్నారు. ఆ ఇంపాక్ట్ స్థానిక సంస్థల ఎన్నికల మీద పడితే తర్వాత దాన్ని పట్టుకుని ప్రతిపక్షాలు ఒక ఆయుధంగా తీసుకొని మళ్ళీ శాసనసభ ఎన్నికల వరకు పోరాడుతూనే ఉంటారు. తలనొప్పులు ఎక్కువ క్రియేట్ అవుతాయి. అదిగోగా అధిష్టానం దగ్గర కూడా రేవంత్ రెడ్డి యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయింది. రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఎక్కడో కొంత అనుమానపు చూపులు, పార్టీ డ్యామేజ్ అవుతున్నటువంటి సందర్భాల్లో ఏదైతే రేవంత్ రెడ్డి మాట గట్టిగా చెల్లాలన్నా కూడా ఈ స్థానిక ఎన్నికల్లో తన బలం నిరూపించుకోవాలి. అలాంటి సందర్భం వచ్చింది కాబట్టి ఇన్ని వేరియేషన్స్లో ఇన్ని సంబంధించినటువంటి అన్నీ కూడా పబ్లిక్లో తీసుకెళ్ళి స్థానిక సంస్థలకు వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ శాసనసభ ఎన్నికలు వచ్చే టయానికి అప్పటికి ఎవరి పవర్ ఏందనేది ఎన్నికల తర్వాతే తెలిసింది. కాబట్టి ఎన్నికల ముందు ఎన్ని అనుకున్నప్పటికీ కూడా ఎన్నికల్లో వెళ్ళాల్సిందే. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఒక రిజల్ట్, పబ్లిక్లో ఉన్న ఒపీనియన్. కాబట్టి ఈ ఒపీనియన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకొని ఏదో గ్రామ సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు దీంట్లో ఓడిపోయినంత మాత్రాన, గెలిచినంత మాత్రాన ప్రభుత్వాలు ఏం మారిపోవు, మన ప్రభుత్వం అధికారంలో ఉండిద్ది అని కాకుండా ఇది పరీక్ష కాలం అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో స్థానిక సంస్థల ఎన్నికలు ఈసారి చాలా ప్రెస్టేజ్ అయిపోయింది తెలంగాణ ప్రభుత్వానికి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సంబంధించి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే పేరు కానీ వెనక 5గురు ముఖ్యమంత్రులు ఉంటారు, దానికి ఎవరికి వాళ్ళు కాచుకొని ఉంటారు. రేవంత్ రెడ్డి సర్కార్లోనే రేవంత్ రెడ్డి కుర్చీ లాగాలనేది సిద్ధంగా ఉండేటువంటి నాయకులు చాలామంది ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి రేవంత్ రెడ్డిని బలహీనపరచాలి అనేటువంటి కుట్రకోణాలు కూడా జరుగుతూ ఉంటాయి. అదొక ఆస్పెక్ట్లో రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలి. ఇటుపక్క గత ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఎండగట్టాలి. అదేవిధంగా ఇప్పటి వరకు పరిపాలించినటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి పథకాలు కానివ్వండి, రేవంత్ రెడ్డి పనితీరు పట్ల కూడా ప్రజల్లో ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా ఎక్కడో రేవంత్ రెడ్డి కూడా ఎక్కడో కొంత మీమాంసలో, కొంత ఎక్కడో ఇన్సెక్యూర్లో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తెర ముందుకు తీసుకొచ్చి ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెర ముందుకు తీసుకొచ్చి ఈ విధంగా గత ప్రభుత్వ వైఫల్యాలు ఎండగొడుతూ ఇదే విధంగా తన పనితీరు పట్ల ఎక్కడా ప్రజల్లో అసహనం లేదు, బాగా రిజల్ట్ వచ్చింది. ఇంత శాతం కాంగ్రెస్ పార్టీ ఇటు పంచాయతీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీలో ఈ విధంగా స్థానం పొందింది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఎక్కడా ఇమేజ్కి డ్యామేజ్ అవ్వలేదు, ప్రభుత్వం పట్ల ప్రజలు ఆదరిస్తున్నారు అనేటువంటి నిరూపించుకునే సందర్భంలో నానా కష్టాలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి. చూడాలి అతనికి ఏ విధంగా సహకరిస్తారా మిగతా వాళ్ళు సహచరులు అనేది, అది చాలా కష్టమే. కాకపోతే పబ్లిక్లోనే ఉంది ఇప్పుడు అతని యొక్క మొత్తం పనితీరు. పబ్లిక్ ఏదైతే ఉన్నారో, ప్రజలు ఏదైతే ఉన్నారో
అతనికి సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అతన్ని కనుక ఆదరిస్తే మాత్రం మళ్ళీ దాదాపు శాసనసభ ఎన్నికలు వచ్చే వరకు రేవంత్ రెడ్డి సీటుతో పాటు రేవంత్ రెడ్డి కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండగలిగేటువంటి వాతావరణం ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. అదే కనుక ఇదే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక పద్ధతి ప్రకారం అనుకున్న టయానికి జరిగినట్టయితే ఇంత హెడేక్ ఉండేది కాదు. దానికి అనేక మార్లు వాయిదా వేసుకుంటూ రావటం వల్ల చివరికి రేవంత్ రెడ్డి ఒక బల పరీక్ష అయిపోయింది ఇది. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోసం చాలా ఎదురు చూస్తున్నారు, నాయకులతో పాటు ప్రజలు కూడా. ఎందుకంటే ప్రజలు ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే, ఒక ఆస్పెక్ట్ తీసుకుంటే రేవంత్ రెడ్డి సర్కారు పట్ల ఎవరు అసహనం చెందినటువంటి కొంతమంది ఇబ్బంది పడినటువంటి వారు ఉన్నారో, బుద్ధి చెప్పాలన్నటువంటి కొంతమంది ఓటర్లు ఉంటే, కొంతమంది వచ్చేటప్పటికి ఇన్నాళ్ళు పార్టీలో తిరిగి కష్టపడి పార్టీ అధికారంలోకి వస్తే మేము కూడా అధికారంలో ఏదో చిన్న చిన్న పదవుల్లో ఉండాలి అని ఆశించినటువంటి గ్రామస్థాయి సర్పంచులు, వార్డు మెంబర్లు, ఇటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా ఇదే ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పార్టీ అధికారంలో రావడం అనేది అంత ఆషామాషి కాదు. చానేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒక పదవుల్లో ఉండాలని ఆశతో ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో ఇంకా 3 ఏళ్ల కాలమే ఉంది. కాబట్టి మేము కూడా ఫలానా పదవుల్లో ఉన్నామని గొప్పగా చెప్పుకోవడం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏదో చోటమోటా నాయకులు, కష్టపడ్డ వాళ్ళు, పార్టీ కోసం ఏదైతే పునాది నుంచి పార్టీ కోసం ఉండి కష్టపడ్డ వాళ్ళందరూ కూడా సమయం వచ్చింది కాబట్టి ఇది సహజం. అది పదవులు అనుభవించాలని ఆశ ఉన్నది ఎవరికైనా. ప్రజలు పరిపాలించాలి, మనం కూడా మన మాట చెల్లాలి, మన పెత్తనం చెల్లాలి, మనం అధికారంలో ఉండాలి అనేటువంటి రాజకీయాల్లో తిరిగినప్పుడు అది సహజ ధోరణి, సహజంగా ఉన్నది. కాబట్టి అలాంటి అవకాశం ఎప్పుడు వచ్చిందంటే ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడే వచ్చింది. అంటే అందరూ శాసనసభ్యులు అవ్వలేరు, అందరూ ఎమ్మెల్యేలు నుంచలేరు, అందరూ మినిస్టర్లు అవ్వలేరు. కాబట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పరిధి ఏంటంటే ఇలాంటివి, ఈ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు. కాబట్టి అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ ఉండటం, దాని గురించి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వకపోవటం, దానివల్ల కూడా ఎక్కడెక్కడో వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే సర్పంచ్ స్థాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలబడాలి, అధికారంలో ఉండాలి, మనం కూడా ఎన్నికల్లో నుంచోవాలనుకున్న వాళ్ళ వర్గాన్ని, వాళ్ళ బలగాన్ని పాపం కాపాడుకుంటూ ప్రతిదీ కూడా వాళ్ళు ఎక్కడో కొంత పేషెన్స్గా కాపాడుకుంటూ వస్తున్నారు. రేపటి రోజున నోటిఫికేషన్ విడుదలైతే ఆ పార్టీకి సంబంధించిన బీఫామ్ నాకే దక్కాలి అనేటువంటి విషయంలో వాళ్ళ బలం నిరూపించుకోవడం కోసం వాళ్ళ వర్గాలని పెంచి పోషించుకుంటూ ఖర్చులు వేసుకుంటూ చాలా భారీ స్థాయిలోనే పాపం కొన్నేళ్ల నుంచి అలా నెట్టుకొని వస్తూ ఉన్నారు, కొన్నేళ్ల నుంచి. కాబట్టి వాళ్ళు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదలైద్దో, ప్రభుత్వం తరఫున ఎవరైతే బీఫామ్ వచ్చిద్దో నేను నుంచోవాలనేటువంటి వాళ్ళు ఆశావాహులు ఉన్నారు. ఇటు గ్రామ స్థాయి సర్పంచులు వాళ్ళు చూస్తే ఎక్కడికక్కడ ఈ సర్పంచులు లేక పదవి కాలం అయిపోయి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ గ్రామ స్థాయిలో కుంటుపడే ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇలా ప్రతి ఆస్పెక్ట్తో కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద చాలా ఆధారపడింది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి చాలా తొందరలో ఇటు కోర్టు కూడా చాలా సీరియస్గా చెప్పింది కాబట్టి దాన్ని సెప్టెంబర్ లోపు ఎన్నికలు జరిపి తీరాల్సిందే. ఇది మనం చాలా తొందరలో చూస్తాం. కొద్ది రోజుల్లోనే ఆ నోటిఫికేషన్ విడుదలయ్యింది, ఎన్నికల నోటిఫికేషన్. దానికి సంబంధించి ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాలు ఎవరెవరికి ఇవ్వాలి, ఏ రిజర్వేషన్ల ప్రకారం ఇవ్వాలి, ఎక్కడెక్కడ అనేది ఈ పాటికే ఖరారైపోయింది. కాబట్టి కేవలం నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చూస్తే మాత్రం మొండి పట్టుదలతో ఉంది. ఎక్కడైతే బీసీ రిజర్వేషన్ తర్వాతే మేము స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామనేటువంటి మొండిపట్టు ధోరణిలో ప్రభుత్వం ఉంది. చూడాలి మళ్ళీ దానికి సంబంధించి ఇటు పక్క నోటిఫికేషను ఎప్పటికప్పుడు ఉంది. దాదాపుగా ఈ ఆగస్టు 10వ తారీఖు లోపు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతా ఉంది. ఢిల్లీకి వెళ్ళాలి, పెద్దలతో కలవాలి, ఢిల్లీలో ధర్నా చేయాలి. ఈ బీసీ రిజర్వేషన్ పట్ల ఏదైతే ఆ క్రెడిట్ మనకే దక్కాలి అనేటువంటి విధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ కూడా 5, 6, 7 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవాలి. ఆమె నుంచి సానుకూలమైనటువంటి మాట ఏదైనా హామీ వస్తే ఒక రకం, రాకపోతే ఏం చేయాలి అన్నటువంటి ప్లాన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. చూడాలి మళ్ళీ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఇంత ఒక రకమైనటువంటి సస్పెన్స్ కలుగజేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకెక్కువ కాలం కూడా లేదు. 10వ తారీఖు లోపు మాత్రం ఏదో ఒక నిర్ణయం మీద రావాల్సిందే. చూద్దాం ఏం జరిగిందో. ఇది ఈనాటి ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.